హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ స్పీడ్ సురేష్. ఏప్రిల్ ఫూల్ అనేది ఎలా వచ్చింది? ఎందుకు చాలామంది అందరినీ ఏప్రిల్ ఫూల్స్ని చేస్తారు? ఉప్పుని ఎవరు ఎప్పుడు తయారు చేశారు? అది ఎలా వచ్చింది? విమానాలు ఎందుకని వెనక్కి ప్రయాణించలేవు? ఎలర్జీ ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏమిటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు సాధారణంగా $18 ట్రిలియన్ సంపాదిస్తారు. కానీ వాళ్ళ షాపింగ్కి అయ్యే ఖర్చు $28 ట్రిలియన్. అంటే వాళ్ళ సంపాదించేదానికన్నా వాళ్ళ షాపింగ్కి అయ్యే ఖర్చే చాలా ఎక్కువ. చాలామంది సరదాగా ఏప్రిల్ ఫూల్స్ని చేస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడ పుట్టిందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. సరదాగా అందరినీ ఫూల్ చేయడం కోసం ఏవేవో గాలివార్తలు చెబుతుంటారు. విన్నవారు అవునా నిజమా అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్విస్తారు. ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్లో పుట్టి ప్రపంచానికి పాకింది. 1582కి ముందు యూరప్లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582లో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రెగరీ ఒక కొత్త క్యాలెండర్ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్ని అనుసరించమని స్పష్టం చేశాయి. దీంతో గ్రెగరీ తరపున కొంతమంది ప్రజలు నిలిచారు. జనవరి 1న మాత్రమే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారు. అంతేకాక ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్గా జమకట్టి ఏప్రిల్ ఫూల్స్, ఏప్రిల్ ఫిష్ అని ఏడిపించేవారు. ఇలా వచ్చిన ఏప్రిల్ ఫూల్ ప్రపంచమంతటా పాకింది. ఉప్పు లేకుండా బ్రతకడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్న బంగారం విలువ కన్నా పూర్వం ఉప్పుకే చాలా విలువ ఉండేది. ఒకప్పుడు ఉప్పు విలువే వస్తువు. అంటే ఇప్పుడు మనం డబ్బునిచ్చి ఒక వస్తువుని ఎలా కొంటున్నామో పూర్వం ఉప్పునిచ్చి ఒక వస్తువును కొనేవారు. కొన్ని దేశాలు ధనిక దేశాలుగా మారడానికి కారణం ఈ ఉప్పే. ఇంకా సైనికులకి జీతంగా ఉప్పునే ఇచ్చేవారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఉప్పుకు చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చేసింది. జీతం అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకి ఉప్పునే జీతంగా ఇచ్చేవారు. పురాతన కాలంలో ఉప్పుని తెల్ల బంగారం అని పిలిచేవారు. ఇక మన భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. బ్రిటిష్ వారు ఉప్పుపై విధించిన పన్నుని వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు. ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే రాతి యుగంలో ఆది మానవులు పచ్చి మాంసం తినేవారు. కాబట్టి ఉప్పు అవసరం ఉండేది కాదు. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పుదనం కావాల్సి వచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలున్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యూన్చెంగ్ అనే ఉప్పు నీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4500 నుంచి ఉప్పుని వాడుతున్నారని అంచనా. ఈజిప్ట్ వాసులు మమ్మీలను నిల్వ ఉంచేందుకు వాడేవారు. 15వ శతాబ్దంలో పోలాండ్ ఉప్పు వల్లే అత్యంత ధనిక దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేవారు. తర్వాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్ చక్రవర్తులైతే వాళ్ళ సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పుని నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే శాలరీ పదం పుట్టుకకు కారణం ఈ ఉప్పే. సలారియం అనే లాటిన్ పదం నుంచి ఇది పుట్టింది. ఈ పదానికి అర్థం పేమెంట్ ఇన్ సాల్ట్. ప్రపంచవ్యాప్తంగా 210 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తిలో మొదటి 4 స్థానాలలో అమెరికా, చైనా, జర్మనీ ఇంకా ఇండియా ఉన్నాయి. మన ఇండియాలో ఏటా 14.5 మిలియన్ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు. మామూలుగా ఇద్దరు ట్విన్స్, అంటే ఇద్దరు కవలలు పుట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళ మధ్య టైం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేకుంటే 30 నిమిషాలు ఇద్దరు కవలలు పుట్టడానికి పడుతుంది. కానీ ప్రపంచంలో ఈ కవలలు పుట్టడానికి లాంగెస్ట్ టైం ఎంతో తెలుసా? అక్షరాల 87 రోజులు, దాదాపు 3 నెలల టైం పట్టిందట. విమానాలు వెనక్కి వెళ్తాయా? విమానాలు వెనక్కి ప్రయాణించగలవా? సాధారణ విమానాలు వెనక్కి ప్రయాణించలేవు. ఎందుకంటే విమానాలు ప్రయాణించే యంత్రాంగంలో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు గాలిని పీల్చుకొని దహన వాయువుల్ని అధిక వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. కానీ ఇంజన్లకు అటు ఇటు తిప్పే వ్యవస్థ ఉండదు.
కేవలం గాలిని పీల్చుకొని ముందుకు మాత్రమే వెళ్తాయి. అందుకే అవి విమానాశ్రయాల్లో టేకాఫ్ కోసం ఉన్న చోటు నుండి వెనక్కి పోలేకపోవడంతో వాటిని ట్రాక్టర్లు లాంటి భారీ యంత్రాలు వెనక్కి లాగుతాయి. అయితే యుద్ధ విమానాల్లో ఇంజన్లకు అటు ఇటు తిప్పే వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అది ఎటైనా వెళ్ళగలవు. ఇంకా హెలికాప్టర్లు కూడా ఏ వైపైనా వెళ్ళగలవు. ఎలర్జీ ఎందుకు వస్తుంది? ఉన్నట్లుండి గొంతు నొప్పి పుట్టడం, ముక్కులో నుండి నీరు రావడం ప్రారంభమై జలుబు చేస్తుంది. ఇంకా హఠాత్తుగా కళ్ళు ఎర్రబడి నీరు కారడం ప్రారంభమవుతుంది. మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది. శ్వాస వదిలేటప్పుడు పిల్లి కూతల వంటి శబ్దం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి. దానిని అలర్జీ అంటారు. ఏ మనిషిలోనైనా అలర్జీని కలిగించే పదార్థాలను అర్జెన్స్ అంటారు. మన చుట్టూ ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మ పదార్థాలు రసాయనాలు, పుప్పొడి రేణువులు, దుమ్ము ధూళి వంటివి గాలి, నీరు, బట్టలు, ఆహార పదార్థాల ద్వారా వచ్చి మనకు చేరతాయి లేదా తాకుతాయి. వీటన్నిటి మీద తగిన చర్య చూపుతూ శరీరము వ్యాధి నిరోధక వ్యవస్థను తనకు తాను రక్షించుకుంటుంది. అయితే వీటిలో కొన్నింటి మీద కొందరి శరీరాలు చూపే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయి. అదే ఎలర్జీ. ఇవి అందరిలో ఒకేలా ప్రభావం చూపవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థము పడకపోవచ్చు. శరీరము ఎలర్జీన్లకు స్పందించినప్పుడు హిస్టమిన్ అనే పదార్థము పుడుతుంది. దీని ప్రభావం వల్ల చర్మం మీద మంట, దద్దుర్లు, దురద, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటివి ఇబ్బందులు కలుగుతాయి. చంద్రుని పైన మొట్టమొదటిగా మూత్రం అంటే పాస్ పోసిన వ్యక్తి ఎవరో తెలుసా? అతడు జబ్ ఆల్డ్రిన్. ఇతను చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన కొద్దిసేపటికే చంద్రుని పైన పాస్ పోసాడట. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి లైట్ స్పీడ్ సురేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.